హ్యాపీ యానివర్సరీ. అవర్స్ చాలండి పిండి కళ్ళు నానబెట్టుకుంటారు పప్పుని. ఇంకా చేసిన తర్వాత ఇది ఎట్లా చేస్తున్నాను చూడండి. మీ ఆంటీ ఎప్పుడో పెట్టింది. బ్యాక్గ్రౌండ్ ఓకేనా సాంగ్ అలాగా? Happy anniversary and happy birthday, Angel. Belated happy birthday, Angel. Happy anniversary. Second anniversary, huh? Okay, hold my hand. Hold let us hand. Okay, ready? 1, 2, 3. Happy anniversary. Thank you guys. Are you 3? Are you 4? 5? Yes. Yes. Angel, are you 7? First Angel ki. మేము 8 ఆవిడ 7. కరెక్ట్ గా 1 ఇయర్ పుట్టింది. నువ్వు కూడా తిని. సేమ్ మా పెళ్లి రోజు ఎగ్జాక్ట్ డేట్. బన్నీ పెట్టుకున్నా. ఓ బన్నీ గారు ఉన్నాడు ఇక్కడ. పెట్టకండి. నాకు తినిపించరా? నాకు కూడా అనొచ్చు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందుగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ న్యూ ఇయర్లో చేస్తున్న ఫస్ట్ వీడియో, సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మా యానివర్సరీ సెలబ్రేషన్స్. సో మా యానివర్సరీ ఈసారి మా ఇంట్లో చేసుకోలేదండి. సో అనుష అండ్ సురేష్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారనమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం. ఒక 2 days ముందే వచ్చేయమన్నారు. సో మేము మా యానివర్సరీ రోజు వెళ్ళాము. సో మాకు తెలియకుండా సర్ప్రైజ్గా వాళ్ళు కేక్ కట్ చేయించారు. బర్త్డేకి వాళ్ళు ఉండడం కుదరలేదు. సో ఏంజల్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మా యానివర్సరీతోనే చేసేసారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజ్గా అలా ప్లాన్ చేశారు. అండ్ ఏంజల్ బన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దాంతోపాటు అందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. సో పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. అండ్ యానివర్సరీ అని చెప్పి మాకు కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు అండ్ అనుష. మేమైతే చాలా థ్రిల్ అయ్యాము. ఏంటిలో ఓపెనింగ్ మీరు ఇంత ఎక్స్పెక్టేషన్ పెంచారు? నథింగ్ కెన్ బీట్ దిస్. అయ్యో అయ్యో అయ్యో. మేము మా ఇంటి నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్ డిన్నర్ టైం అంటే 7:30 ఆ టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మేము వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా ప్లాన్ చేసి అరేంజ్ చేసి మాతో సర్ప్రైజ్గా కేక్ కట్ చేయించారనమాట. సో పిల్లలైతే ఆ గిఫ్ట్ బాక్సెస్ చూడంగానే వెంటనే ఓపెన్ చేసేయాలి. వాళ్ళకి ఏముందా అని చెప్పి వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే అస్సలు ఆగలేదు. సో ఇంకా సరే అని చెప్పి ఓపెన్ చేయమన్నాము. సో వాళ్ళకి నచ్చిన గిఫ్ట్సే వచ్చాయి. ఫ్రోజన్ డాల్ ఒకటి అండ్ యూనికార్న్ ఒకటి. సో ఏంజల్ బన్నీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆరవ్కి ఫేవరెట్ స్లైమ్ వచ్చిందనమాట. బట్ ఇప్పుడు స్లైమ్ ఓపెన్ చేస్తే అంతా పిచ్చి పిచ్చి చేసేస్తారు, కిందంతా పోసేస్తారని చెప్పి నేను అప్పుడే ఓపెన్ చేయలేదు. చేస్తామండి పైన టాప్ కొట్టు. బిర్యానీ రివీల్. ప్లేస్ మీరు గెస్ చేయాలి. ఒకసారి రిమైండ్ చేసి చూసుకుంటాను. ఓకే ఇప్పుడు చెప్పండి. అంటే టేస్ట్ చేసి చెప్పచ్చు ఎక్కడో. ఓకే బిర్యానీ వాళ్ళనా?
Guess. Top 3 guess అంతే. బావచ్చి కాదు. మిల్టన్ No. మిల్టన్ Last guess, last option. మిల్టన్ లోదేనా? No. మిల్టన్ లోది బ్రాంప్టనా? No. Mississauga. కాచిగూడ బిర్యానీయా? మిస్సిసాగా. మీరు ఏం ట్రై చేస్తున్నారు సంథింగ్? అదే తిని ఉండకపోవచ్చు. స్మెల్ బట్టి అర్థమైపోతుందా మీకు? స్మెల్. నాకు తెలుస్తుంది. అదే నాను పరివార్ బిర్యానీయా? No, no, no. దగ్గరికి వచ్చారు బట్ సంథింగ్ ఇండియా ప్యారడైస్. No, no, no. ఇంకేమన్నారా? నల్లి బిర్యానీ నల్లి కదా ఆ నల్లి కోసి వేరేనా అసలు? స్మెల్. నాకు ఇదంతా కాదు బార్బెక్యూట్ ఉన్నాయి. అది ఆ పేరు గుర్తురాలి, చాలా రోజులైందిగా. అక్కడికి వెళ్ళి ఉన్నట్లో బెస్ట్ బిర్యానీ అబ్బా. మిస్సిసాగాలో ఉందమ్మా అది కాదు. అండ్ చక్కగా నైట్ బిర్యానీ తినేసి పాటలు డ్యాన్స్లు అసలు మామూలుగా లేదండి. సో 31st నైట్ ఈరోజు అన్నట్టు అంత ఎంజాయ్ చేసాం మేము. అసలు నైట్ 3 వరకు అలా డ్యాన్సెస్ వేస్తూనే ఉన్నాము. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చాలా లేట్గా లేచామన్నమాట, 11 ఆ టైంకి. సో 31st రోజు అది. సో 11 ఆ టైంకి లేచాము. అండ్ లేచిన తర్వాత అందరం కూడా ఫుడ్ తినేసి ఇంకా ఈవినింగ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. సో మా అత్తయ్య వచ్చారు కాబట్టి గారెలు చేస్తాం అనుకున్నాము. అవర్స్ చాలండి పిండి నానబెట్టుకుంటాకి పప్పుని. ఇంకా చేసిన తర్వాత ఇది ఎట్లా చేస్తున్నాను చూడండి. మీ ఆంటీ ఎప్పుడో పెట్టింది, మీకు చూసుకుంటారు. గాజులు చేసి స్పెషాలిటీ గారెలండి, చాలా క్రిస్పీగా చేస్తారు. సోడా ఏమీ వేయకుండా కూడా చాలా క్రిస్పీగా చాలా సూపర్గా చేస్తారు. సో తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిందే. ఆల్రెడీ నా ఛానల్లో ఎప్పుడో నేను రెసిపీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ గారెలు చేసాము, దాంతోపాటు చికెన్ కర్రీ చేసాము, అండ్ పెరుగు వడలు కూడా ప్లాన్ చేసామన్నమాట. సో దానికోసం ఇక్కడ పక్కన మజ్జిగలో నానబెట్టి పెట్టాము. ఇప్పుడు పెరుగు తాలింపు వేసి పెట్టేసేయాలి. ప్రొఫెషనల్ జోదగా. నాకు మనవరాలు ఇంకా ఓకే డన్. ఓకే. అంటే ఇటు పక్కన గారెలు వంట రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ అబ్బాయిలంతా కలిసి పోకర్ ఆడుతున్నారు అనమాట. అండ్ అది పోకర్ కార్డ్ షఫ్లింగ్ మెషిన్ అనమాట. సో దానిలో షఫల్ చేసుకుని మరీ సీరియస్గా ఆడుతున్నారు. 3 hours అలా కంటిన్యూస్గా పోకర్ ఆడారండి. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ సురేష్ వాళ్ళు బయటికి వెళ్ళి కొంచెం చికెన్ వింగ్స్ లాంటివి ఏమన్నా తీసుకొద్దామని చెప్పి వెళ్ళారు. అండ్ మీకు బయట క్లైమేట్ చూసారా ఎలా ఉందో, లైట్గా మంచు పడడం స్టార్ట్ అయింది. సో న్యూ ఇయర్ వచ్చేసిందని మంచు కూడా తెలిసిపోయినట్టుంది. అండ్ ఇప్పుడు పార్టీ మూడ్ స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ కోసం బ్యాక్ డ్రాప్ డెకరేషన్స్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. ఫుడ్ కూడా రెడీగా ఉంది. అండ్ ఇంకా క్యారియోకేతో స్టార్ట్ చేసామండి. పాటలే పాటలు, అసలు మాకు నచ్చిన పాటలన్నీ కూడా క్యారియోకేలో టీవీలో ప్లే చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు అందరూ సింగర్సే, అసలు తెగ పాడేసాం అనుకోండి. ఓకేలో సాంగ్స్ వస్తున్నప్పుడు వీళ్ళంతా పాడుతున్నప్పుడు అసలు ఆరవ్ ఎక్సైట్మెంట్ చూడాలి. మాతో పాటు వాడు కూడా అంతే ఈక్వల్గా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడండి. చాలా నచ్చింది ఆరవ్కి అయితే. తర్వాత మేము కపుల్ సాంగ్స్ పాడాము. అండ్ ఇక్కడ అనూష అండ్ సురేష్ గారు పాడుతున్నారు ఫస్ట్. సో చూసారు కదా, అందరూ పాడుతున్నారండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు, సంతోష్ అండ్ మౌనిక గారు. సో వాళ్ళకు ఒక పాప ఉంది, ఇషా. సో వాళ్ళు కూడా మాతో పాటు ఫుల్ సరదాగా ఎంజాయ్ చేసి పాటలు పాడుతూ అసలు ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. పాడుతుంటే మరి పిల్లలు ఎందుకు ఆగుతారు? మా ఏంజల్ బన్నీకి ఫేవరెట్ మూవీ ఫ్రోజన్ అనమాట. సో అందులో లెట్ ఇట్ గో సాంగ్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్ని ఎంత బాగా పాడారో, చక్కగా
వర్డ్స్ అన్నీ కూడా చూసుకుంటూ చక్కగా పాడారు. ఇలా మా పాటలు సింగింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 2 hours నడిచింది. మా పిల్లలకి మధ్యలో పిజ్జాస్ తెప్పించారు. ఆ పిజ్జాస్ వాళ్ళకి తినిపిస్తూ పాటలు పాడుతూ మేము కూడా స్నాక్స్ ఉన్నాయి కదా, వింగ్స్ అవన్నీ కూడా తింటూ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ దాని తర్వాత ఇంకొక కొంచెం సేపట్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అని అనగా ఇంకా మేము కూడా ఫుడ్ తినేసి రెడీ అయిపోయామన్నమాట న్యూ ఇయర్కి వెల్కమ్ చేయడానికి. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్పు. ఇంకా డిసైడ్ అవుతున్నాను 2025 వచ్చేస్తుంది. నువ్వు డిసైడ్ అయ్యే లోపల చెప్పు. కమాన్ టాప్ 3 resolutions. Stay fit, stay active, keep learning. Okay. Pretty generic, but we'll take that. Angel, what do you want to do new in 2024 in the new year? That's what she wants. You want to do that too? What do you want to do? I want to paint. Hello. Pranav, 2024, what do you want to do? I want to get G1 license first. అది ఏ ఇయర్ అయినా రాకపోతే కొడతారు ఇంకా. ఓకే నెక్స్ట్. Uncle, maybe complete the course properly. Good luck. Thank you. Good luck to you too. Good luck to us. Good luck to us. ఓకే రానమ్మా, 2024 ఏం చేయాలనుకుంటున్నావు ఈ ఇయర్ లో కొత్తగా ఏమన్నా? నా పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, ఆయుర ఆరోగ్య బలంతో. ఓకే, వెరీ గుడ్. దీవించాలి నా బిడ్డలందరినీ. వెరీ గుడ్ చాయిస్. 24 మిస్టర్ సురేష్, Sure. 2024 లో కొత్తగా ఏం చేయాలనుకుంటున్నావు? Actually, I don't have anything in 2024, but I just want to continue the same life forever. That's it. ఓకే. Happy. అనుష పారిపోయింది. అదే కదా, ఏంటి పక్కనే ఎవరు లేరు అనుకుంటా. ఇక్కడే ఉంది సేపు. అనుష, నేనా నా కంట్రోల్లో లేని సిచ్యువేషన్స్ ని నేను ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఎట్ దట్ ఆల్రెడీ. సో you want to try again? What do you want to do in 2024? I want to have surprises. It's a surprise for us. Okay, what do you want to do in 2024? In 2024 కార్ డ్రైవ్ చేసి మా పిల్లలందరినీ అండ్ నిన్ను అత్తయ్యని అన్న డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లాలనుకుంటున్నా. అయిపోయింది, అది కట్ అయిపోయింది. We will do it, yeah. నువ్వు కూడా లైసెన్స్ చూస్ చేసుకున్నావా? Yeah, బిగ్ థింగ్ అది. 2024 లో కొత్తగా ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నావు? What do you want to do? కొత్త జాబు, కొత్త ఇల్లు ఏం లేదు, కొత్త జాబు. అండ్ 2023లో జరిగిన నేను ఫేస్ చేసిన హ్యాజల్స్ అని 2024లో ఏమి రాకుండా I want to be happy with my family. Okay, great choice. Last but not the least, new guy. What do you want to do new in 2024? ఇప్పుడైతే కొంచెం చదువుకోవాలనుకుంటున్నా. Okay. కొత్త జర్నీ ఇంకా కొత్తగా న్యూగా చదువుకోవాలనుకుంటున్నావు అయితే, ఇంతకుముందు లేదంటున్నావు. Last but not the least, we have one more, right? నేనా? Yeah, tell me your 2024 wish. Cheppali. 2023 was great. Okay. But వచ్చినాయని ఖర్చు పెట్టేసాం. Yeah. 2023 we want to keep it
and then we probably want to multiply it exponentially. అలాగే 2023 లో ఉన్నాయి చెప్తున్నా, 2024 కి ఏం చెప్తున్నా, we want to keep it whatever we make and continue the same. You good? Yeah. సో అందరూ కూడా 2024 రిజల్యూషన్స్ తీసేసుకున్నారు. అండ్ తర్వాత ఇంకా అసలు పార్టీ స్టార్ట్ అయిందండి. పోకర్ గేమ్స్, దంషరాస్, పిక్షనరీ ఇలా రకరకాలుగా ఆడుకున్నాము. సో పోకర్ ఒక్కటే నేను రికార్డ్ చేయగలిగాను, మిగతావన్నీ కూడా ఇంకా నేను క్లిప్స్ రికార్డ్ చేయలేదన్నమాట. బట్ మార్నింగ్ 5:30 వరకు అలాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూనే ఉన్నాము. 5:30కి పడుకున్నామండి. సో ఇంకా దాని తర్వాత మేము లేట్గానే లేచాము, 12 వల్ల అయిపోయింది లేచేపటికి. సో లేచి కొంచెం ఏదో ఒక ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఇంకా న్యూ ఇయర్ అయిపోయింది, అందరికీ ఆఫీసెస్ స్టార్ట్ అయిపోతాయి, బిజీ అయిపోతారు కాబట్టి. సో అనుష వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఆ రోజు ఫుల్ మంచు పడింది న్యూ ఇయర్ రోజు. బయటంతా కూడా ఫుల్ స్నోగా ఉంది, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు చూసి. అండ్ మేము కూడా అనుష వాళ్ళతో చాలా మంచి టైం స్పెండ్ చేసామండి. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అనుష కానీ, సురేష్ గారు కానీ, చిన్ను కానీ. అండ్ అశు అయితే ఏంజల్ బన్నీతో హ్యాపీగా ఆడుకున్నారు. మేమైతే మంచి టైం స్పెండ్ చేసాము. క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ భలే ఎంజాయ్ చేసాము. సో ఇంకా ముందు ఇలాంటి బోల్ అకేషన్స్కి అందరం కలుసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. అండ్ మీకు బాగా మంచు పడిందని చెప్పాను కదా, చూసారు కదా దారిలో అంతా కూడా మంచు పడింది. మేమైతే చూసి భలే హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, అసలు ఇంత స్నో పడట్లేదు ఏంటి ఇక్కడ అనుకున్నాం. కానీ న్యూ ఇయర్కి ఇంకా స్నో కూడా హాయ్ అని చెప్పేసింది అందరికీ, నేను వస్తున్నాను అని చెప్పి. చూసారు కదా రోడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అత్తయ్య ఫస్ట్ టైం చూస్తున్నారు కదా కెనడా వచ్చాక మంచు, అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.